ಶ್ರೀ ಹರಿವಾಯುಗುರುಭ್ಯೋ ನಮಃ. ಓಂ ವಂದೇ ವಿಷ್ಣುಂ ನಮಾಮಿ ಶ್ರಿಯಮಥ ಚ ಭುವಂ ಬ್ರಹ್ಮವಾಯೂ ಚ ವಂದೇ ಗಾಯತ್ರೀಂ ಭಾರತೀಂ ತಾಮಪಿ ಗರುಡಮನಂತಂ ಭಜೆ ರುದ್ರದೇವಂ. ದೇವೀಂ ವಂದೇ ಸುಪರ್ಣೀಮಹಿಪತಿದಯಿತಾಂ ವಾರುಣೀಮಪ್ಯುಮಾಂತಾಂ ಇಂದ್ರಾದೀನ್ ಕಾಮಮುಖ್ಯಾನಪಿ ಸಕಲಸುರಾನ್ ತದ್ಗುರೂನ್ಮದ್ಗುರೂಂಶ್ಚ ಅಭ್ರಮಂ ಭಂಗರಹಿತಂ ಅಜಡಂ ವಿಮಲಂ ಸದಾ ಆನಂದತೀರ್ಥಮತುಲಂ ಭಜೆ ತಾಪತ್ರಯಾಪಹಂ. ಜಲಜ್ಯೇಷ್ಠನಿಭಾಕಾರಂ ಜಗದೀಶಪದಾಶ್ರಯಂ ಜಗತೀತಲವಿಖ್ಯಾತಂ ಜಗನ್ನಾಥಗುರುಂ ಭಜೆ. ಪೃಥ್ವೀಮಂಡಲಮಧ್ಯಸ್ಥಾಃ ಪೂರ್ಣಬೋಧಮತಾನುಗಾಃ ವೈಷ್ಣವಾಃ ವಿಷ್ಣುಹೃದಯಾಃ ತಾನ್ ನಮಸ್ಯೆ ಗುರೂನ್ ಮಮ. ಆಪಾದಮೌಳಿಪರ್ಯಂತಂ ಗುರುಣಾಮಾಕೃತಿಂ ಸ್ಮರೇತ್ ತೇನ ವಿಘ್ನಾಃ ಪ್ರಣಶ್ಯಂತಿ ಸಿದ್ಧ್ಯಂತಿ ಚ ಮನೋರಥಾಃ. ಶ್ರೀ ವಿದ್ಯಾಸಾಗರಮಾಧವತೀರ್ಥಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ. ಪುರುಷರೂಪತ್ರಯ ಪುರಾತನ ಪುರುಷ ಪುರುಷೋತ್ತಮ ಕ್ಷರಾಕ್ಷರ ಪುರುಷ ಪೂಜಿತ ಪಾದ ಪೂರ್ಣಾನಂದ ಜ್ಞಾನಮಯ ಪುರುಷ ಸೂಕ್ತ ಸುಮೇಯ ತತ್ತತ್ಪುರುಷ ಹೃತ್ಪುಷ್ಕರ ನಿಲಯ ಮಹಾಪುರುಷ ಜಾಂಡಾಂತರದಿ ಬಹಿರದಿ ವ್ಯಾಪ್ತ ನಿರ್ಲಿಪ್ತ. మన హరికథామృతసార పాఠములో వ్యాప్తి సంధి యందు వెనుకటి పాఠమునందు ಹೊಂದಿಕೊಂಡಿಹ ಸರ್ವರೊಳು ಸಂಬಂಧವಾಗದೆ ಸಕಲ ಕರ್ಮವರಂದದಲ್ಲಿ ತಾ ಮಾಡಿಸಿ ತತ್ಫಲಗಳುಣದೆ ಕುಂದದಣು ಮಹತ್ತೆನಿಪ ಘಟಮಂದಿರದಿ ಸರ್ವತ್ರ ತುಂಬಿಹ ಬಾಂದಳದ ತೆರಣಂತೆ ఇరుతిప్పను రమారమణ అనేటటువంటి పద్యాన్ని చెప్పుకున్నాము. ఈరోజు 27వ పద్యం. ಕಾದ ಕಬ್ಬಿಣ ಹಿಡಿದು ಬಡಿಯಲು ವೇದನೆಯು ಲೋಹಗಳಿಗಲ್ಲದೆ ಆದುದೇನೈ ಅನಳಗಾವ್ಯಥೆ ಏನು ಮಾಡಿದರು. ಆದಿದೇವನು ಸರ್ವಜೀವರ ಕಾದುಕೊಂಡಿಹನೊಳ ಹೊರಗೆ ದುಃಖಾದಿಗಳು ಸಂಬಂಧವಾಗುವುದೇನೋ ಚಿನ್ಮಯಗೆ. ಪದಚ್ಛೇದము. ಕಾದ ಕಬ್ಬಿಣ ಹಿಡಿದು ಬಡಿಯಲು ವೇದನೆಯು ಲೋಹಗಳಿಗಲ್ಲದೆ ಆದುದೇನೈ ಅನಳಗೆ ಆ ವ್ಯಥೆ ಏನು ಮಾಡಿದರು. ಆದಿದೇವನು ಸರ್ವಜೀವರ ಕಾದುಕೊಂಡಿಹನು ಕಾದುಕೊಂಡಿಹನೊಳ ಹೊರಗೆ ಕಾದುಕೊಂಡಿಹನು ಒಳ ಹೊರಗೆ ದುಃಖಾದಿಗಳು ಸಂಬಂಧವಾಗುವುದೇನೋ చిన్మయಗೆ. ఇక ప్రతిపదార్థము. కాద కబ్బిణ అంటే అగ్నిలో బాగుగా కాల్చినటువంటి ఇనుమును పిడిదు బడియలు పట్టి సమ్మెటతో బాగా కొట్టగా వేదనయు ఆ దెబ్బల యొక్క వేదన లోహಗಳಿಗಲ್ಲದೆ ఆ దెబ్బలు తిన్నటువంటి లోహములకు కాకుండా అనళగే అంటే అగ్నికి ఆ వ్యథೆ ఆ వ్యధ బాధ ಏನು ಮಾಡಿದರು ఏమి చేసినా ఆదుదేనై అవుతుందేమయ్యా. ఆదిదేవుడు సర్వజీవరుడు సాత్విక రాజస తామసులైనటువంటి సమస్త జీవుల ಒಳ ಹೊರಗೆ లోపల బయట కూడా కాదుకొండిహను అంటే ఆ జీవులను బయట లోపల రక్షిస్తూ ఉన్నాడు. చిన్మయగే
అంటే ಜ್ಞಾನಮಯುಡೈನಟುವಂಟಿ భగవంతునికి దుఃఖాదిగల సంబంధవాగువుదేను. దుఃఖాదుల యొక్క సంబంధము అంటే లేపము కలుగుతుందేమయ్యా అంటే కలుగదు అని అర్థం. ఇక తాత్పర్యం, కాలిన ఇనుమును పట్టి సమ్మెటతో బాగా కొట్టినప్పుడు ఆ వేదన, ఆ బాధ, నొప్పి లోహములకే కలుగుతుంది కానీ అగ్నికి ఏమి చేసినా ఆ బాధ కలుగదు. అంటే ఇక్కడ జడ పదార్థమైనటువంటి ఇనుమునకు వేదన, బాధ, నొప్పి అని అంటే అది జడ పదార్థం ఏది ఉండదు. అయితే ఆకార వికారములు అంటే అది ఆకారాన్ని కలగటము, వికారము పొందటము అని తెలుసుకోవాలి. అది లోహమునకు కలుగుతుంది కానీ అగ్నికి ఏ బాధ కలగదు. ఆదిదేవుడైనటువంటి భగవంతుడు త్రివిధ జీవరాశులయందు ఉండి అతడు వారి రక్షకుడుగా ఉంటాడే కానీ వారి దుఃఖాదులను వాడు అనుభవిస్తూ వారి యందు ఉండడు. ఎందుకంటే అతడు జ్ఞానమయుడు, చిన్మయుడు అని తాత్పర్యం. ఇక విశేష వివరణ, ಕಾದ ಕಬ್ಬಿಣ ಹಿಡಿದು ಬಡಿಯಲು ವೇದನೆಯು ಲೋಹಗಳಿಗಲ್ಲದೆ ಆದುದೇನೈ అనಳగా ವ್ಯಥೆ ಏನು ಮಾಡಿದರು. మనము చూస్తూ ఉంటాం, కొలిమి యందు గొడ్డళ్ళు, కత్తులు, కటారులు చేసేటప్పుడు ఆకారరహితంగా ఒక ముద్దగా ఉంటుంది ఇనుము. ఆ ఇనుమును బాగా ఎర్రగా అగ్నిలో కాల్చి సమ్మెట తీసుకొని సమ్మెటతో ఒకడు పట్టకారతో పట్టుకుంటే ఇంకొకడు సమ్మెటతో బాగా ఎర్రగా కాలినటువంటి ఆ లోహాన్ని తనకు కావలసినటువంటి ఆకారము రావడానికి కొడతాడు. ఎందుకంటే ఇనుము వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటుంది, మనకు కావలసిన ఆకారం వస్తుంది. అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది, ఐరన్ షుడ్ బి బెట్ వెన్ ఇట్ ఈస్ హాట్ అని. ఇక్కడ ఆ సమ్మెటతో కొట్టినప్పుడు ఆ లోహమునకే ఆకార వికారములు కలుగుతాయి. ఆ లోహములో ఉన్నటువంటి ఎర్రగా ఉన్నటువంటి అగ్నికి ఆ సమ్మెట పోట్లు ఏ విధమైనటువంటి నొప్పిని, బాధను, దుఃఖాన్ని, వేదనను కలిగించదు. ఇక్కడ వేదన అంటే దుఃఖము, బాధ అంటే జడ పదార్థమైనటువంటి జీవరహితమైనటువంటి ఆ ఇనుముకు వేదన అంటే దాని రూపాన్ని కోల్పోవటం కానీ వికారం కావటం కానీ జరుగుతుంది. అంతేగాని లోహము ఆకార వికారములను పొందుతుందే కానీ ఆ లోహములో ఎర్రగా ఉన్నటువంటి అగ్నికి ఏ విధమైనటువంటి బాధ కలుగదు, వికారము కలుగదు ఉంటుంది. అదే చెబుతూ ఉన్నారు, కాద కಬ್ಬಿಣ ಹಿಡಿದು ಬಡಿಯಲು ವೇದನೆಯು ಲೋಹಗಳಿಗಲ್ಲದೆ ಆದುದೇನೈ అనಳగా వ్యథೆ ಏನು ಮಾಡಿದರು అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ ఈ ఉపమానమునందు అగ్ని భగవంతునికి సాదృశ్యము. ఎందుకంటే అగ్ని తేజోమయము. అగ్ని ఎలా తెలుస్తుంది? తేజస్సు ఉండటం వలన అది అగ్ని అని మనకు తెలుస్తుంది. చివరన పద్యంలో చిన్మయ అన్నారు, అంటే భగవంతుడు చిన్మయుడు, జ్ఞానమయుడు అని చెబుతూ ఉన్నారు. ఈ భగవంతుణ్ణి చిన్మయుడు అని వర్ణించటం వలన తేజోమయుడైనటువంటి అగ్నితో పోల్చటం అనేటటువంటిది చాలా స్వారస్యకరంగా ఉంటూ ఉన్నది. అగ్ని యందు మీరు మంచి పదార్థాలు వేసినా, చెడు పదార్థాలు వేసినా, అంటే మంచి పదార్థమైనటువంటి నెయ్యిని వేసినా, అదే అగ్ని యందు చెడు పదార్థమైనటువంటి కల్మషమైనటువంటి మలిన పదార్థాలను వేసినా అగ్ని అన్నింటినీ దగ్ధము చేస్తుంది, కాల్చి బూడిద చేస్తుంది. అయితే ఆ పదార్థముల గుణదోషములు ఆ అగ్నికి అంటవు. మనం ఇది చూస్తూ ఉన్నదే, మనకందరికీ అనుభవానికి వస్తున్నదే. అదేవిధంగా భగవంతుడు త్రివిధ జీవరాశులందు అతను ఉన్న
సాత్విక రాజస తామస జీవరాశుల యందు బింబరూపి అయి తాను ఉండి వారి చలన వలనములను అతడు నియంత్రిస్తూ ఉన్నా వారిలోనే ఉన్న వారి యొక్క గుణదోషములు భగవంతునికి అంటవు, వాడు నిర్లిప్తుడు. అందుకే అగ్నిని ఇక్కడ ఉపమానంగా ఇచ్చారు జగన్నాథదాసుల వారు. అగ్ని ఏ విధంగా తనలో వేసినటువంటి మంచి చెడు పదార్థాలను సమానంగా కాల్చి బూడిద చేసి ఆ పదార్థముల గుణదోషములను ఏ విధంగా అంటించుకొనదో అగ్ని, అదేవిధంగా భగవంతుడు కూడా నిర్లిప్తుడుగా ఉంటూ ఉన్నాడు. ఏ ప్రాకృతమైనటువంటి ఏ గుణదోషముల లేపము లేనటువంటి వాడు. అందుకే అగ్నిని ఇక్కడ ఉపమానంగా ఇస్తూ భగవంతుణ్ణి అగ్నితో పోలుస్తూ ఉన్నారు. ఇక ಆದಿದೇವನು ಸರ್ವಜೀವರ ಕಾದುಕೊಂಡಿಹ ನೊಳಹೊರಗೆ ದುಃಖಾದಿಗಳು సంబంధవాగువుదేనో చిన్మయగే. ఆదిదేవుడైనటువంటి సర్వోత్తముడైనటువంటి భగవంతుడు సాత్వికులైనటువంటి దేవతలయందు, రాజసులైనటువంటి మనుష్యులందు, తామసులైనటువంటి కలి మొదలైనటువంటి రాక్షసులయందు ఉన్నాడు. అయితే ఆ జీవుల గుణదోషముల లేపము అతనికి లేదు. ఎందుకంటే అగ్ని ఎట్లు తేజోమయుడో భగవంతుడు అట్లే చిన్మయుడు. భగవంతుడు వారి యందు ఉండి అంతేకాకుండా కాదుకొండిహను అంటే వారిని కాపాడుతూ ఉన్నాడు. భగవంతుడు జగద్రక్షకుడు వాడే. మనలను మనము రక్షించుకునేటటువంటి శక్తి సామర్థ్యములు మనకు లేదు. మనలను మనమే రక్షించుకోలేనటువంటి వాళ్ళు అయినటువంటి మనము మన భార్యాపిల్లలను మనము కాపాడలేము. మన భార్యాపిల్లలను కాపాడలేనటువంటి మనము ఈ జగత్తును ఏ విధంగా రక్షించగలము? మన అందరినీ కూడా రక్షించేటటువంటి వాడు సర్వోత్తముడైనటువంటి సర్వతంత్ర స్వతంత్రుడైనటువంటి సర్వసమర్థుడైనటువంటి భగవంతుడే. వాడే లేకపోతే మనలను ఎవరు రక్షించగలరు? మనలను మనము రక్షించుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు మనకే ఉంటే ఎందుకు యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి? రోజుకు కొన్ని వేల యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. తర్వాత కరెంటు యాక్సిడెంట్ షాకులు చనిపోతూ ఉన్నారు, నీళ్లలో పడి చనిపోతూ ఉన్నారు, అగ్నిలో కాలి చనిపోతూ ఉన్నారు. అంటే మనలను మనము రక్షించుకోవడానికి మనము అశక్తులము. మనము భద్రంగా క్షేమంగా ఉన్నాము అని అంటే భగవంతుడు మన యందు ఉండి ఏ ఏ కాలములందు మనకు ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు అని వాడు నిర్ణయించి మనలకు వాటిని ఇచ్చి అనుగ్రహించి రక్షిస్తూ ఉన్నాడు. అందుకే కాదుకొండిహ అంటే రక్షిస్తూ ఉన్నాడు జగద్రక్షకుడు. భగవంతుని కరుణ తప్పితే, వాని కరుణా వీక్షణము కటాక్ష వీక్షణము తప్పితే మనలను ఎవరూ కాపాడలేరు. నేను ఎన్నో మార్లు చెప్పినట్లుగా పురందరదాసుల వారు ఒక ఉగాభోగమునందు చెబుతారు, భగవంతుని కటాక్ష వీక్షణముంటే మనము చైతన్యవంతులుగా జీవంతులుగా ఉంటాం, లేకపోతే మనము మరణిస్తాము. మనలను ఎవరు ఏ వైద్యులు కూడా రక్షించలేరు. అదే ఒక ఉగాభోగమునందు శ్రీ పురందరదాసుల వారు ಶ್ರೀಪತಿಯ ಕರುಣಾ ಕಟಾಕ್ಷ ವೀಕ್ಷಣ ತಪ್ಪುವಡೆ ಲಕ್ಷ ವೈದ್ಯರು ಅನೇಕ ಬಂಧುಗಳಿರಲು ಕಣ್ಣ ಬಿಡುವರು ತಾಪಸಿ ಒಂಟಿಯಾಗಿ ಕಾನನದಲ್ಲಿರಲು ಅಂಜಬೇಡವೆಂದು ಕಂಜನಾಭನೆ ಬಂದು ఆపత్తుಗಳ పరిహరిಸುವ పురందర విఠల అంటారు. అంటే అర్థం ఏమిటి? ఈ ఉగాభోగం యొక్క అర్థము, మనకు శ్రీపతి అంటే లక్ష్మీపతి యొక్క కరుణా కటాక్ష వీక్షణము తప్పితే లక్ష వైద్యులు అనేక బంధువులు మన చుట్టుముట్టి ఉన్నా ఎవరూ ఏమీ చెయ్యలేక చేతులు ఎత్తివేస్తారు. అయిపోయింది, వీడు ఇక బతకడు అని అందరూ డాక్టర్లు చెప్పేస్తారు. ఎంతమంది బంధువులున్నా వారెవ్వరూ మనలను బ్రతికించలేరు. అదే భగవంతుని శ్రీపతి యొక్క కరుణా కటాక్ష వీక్షణం ఉంటే
వాని భక్తుడైనటువంటి వాడు ఒంటరిగా దట్టమైనటువంటి అడవి యందు, క్రూర మృగములతో నిండినటువంటి అడవి యందు ఒంటరిగా ఉన్న నీవు భయపడవద్దని చెప్పి ఆ కంజనాభుడు వచ్చి వాని ఆపదలను పరిహరించి రక్షిస్తాడట. అది భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడై, భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడై ఉండటం యొక్క ప్రయోజనం ఏమిటి అని అంటే, భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడై ఈ జగత్తును రక్షిస్తూ ఉన్నాడు. జగత్తు అంటే జడ పదార్థమైనటువంటి పర్వతములు, నీళ్లు కాదు. జగత్తు అంటే జనులు. ఈ సకల జనులను, త్రివిధ జీవరాశులను వారి లోపల బయట, అందుకే అంటూ ఉన్నారు ಒಳ ಹೊರಗೆ సర్వజీవర కాదుకొండిహను ಒಳ ಹೊರಗೆ. అంటే ఆ జీవుల యందు లోపల ఉంటాడు, బయట ఉంటాడు. అంతర్బహిశ్చ వ్యాప్య నారాయణ స్థిత. అతడు జీవుల లోపల బయట, తరువాత ఈ జగత్తు బయట లోపల అన్ని చోట్ల వ్యాప్తుడై వాడు ఈ జగత్తును మనందరినీ రక్షిస్తాడు. వాడొక్కడే జగద్రక్షకుడు. ఇలా అందరిలో ఉండి, బయట ఉండి, సర్వత్ర వ్యాప్తుడై ఉండి అతడు రక్షిస్తూ ఉన్న ఆ త్రివిధ జీవరాశుల యొక్క గుణలో దోషములు అతనికి అంటవు, సంబంధవాగువుదేను అంటున్నారు. దీనికి అత్యంత సూక్తమైనటువంటి, సముచితమైనటువంటి ఉదాహరణ ఏది అంటే, జైలర్ ఉంటాడు, జైలు సూపరింటెండెంట్, నిర్వహణాధికారి. వాని అధీనంలో కరడుగట్టిన నేరస్తులందరూ ఉంటారు. వాళ్ళు శిక్షను అనుభవిస్తూ ఉంటారు. అయితే వారితో పాటుగా ఈ జైలరు అంటే జైలు నిర్వహణాధికారి కూడా జైలులోనే ఉంటాడు, కారాగారంలోనే ఉంటాడు. అయితే వాళ్ళు నేరస్తులు శిక్షను అనుభవిస్తూ ఉంటారు కారాగారంలో ఉండి. అదే కారాగారంలో వాళ్లను విచారిస్తూ వాళ్ళ యొక్క యోగక్షేమాలను చూస్తూ ఉండేటటువంటి జైలరు అదే కారాగారంలో ఉన్న వాడు ఏ విధమైనటువంటి శిక్షలను అనుభవించడు. అదేవిధంగా భగవంతుడు జీవులలో లోపల ఉన్నా, బయట ఉన్నా, అతడు ఎక్కడ ఉన్నా, మోక్షంలో కానీ, స్వర్గంలో కానీ, నరకంలో కానీ, అంధం తమస్సులో కానీ, అన్ని చోట్ల ఉన్నాడు భగవంతుడు. జీవుల లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. కానీ అలా సర్వత్ర వ్యాప్తుడై ఉండటం వలన మనకు కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి, అతడు చేసేటటువంటి పని ఏమిటి అని అంటే, ఆయా లోకాలను, ఆ లోకగత జీవులను రక్షించేవాడుగా మాత్రమే, ఒక జైలు నిర్వహణాధికారిలాగా మాత్రమే ఉంటాడు. కానీ వాటి యొక్క లోపదోషములను దేనిని అంటించుకొనడు, వానికి సంబంధము కాదు. ఈ విధంగా కాదుకొండిహ ఆ జగత్తునందున్నటువంటి జీవులను రక్షిస్తూ ఉంటాడు. ఆ జీవుల స్వభావము సాత్వికము కానీ, రాజసము కానీ, తామసము కానీ ఏదైనా సరే అతడు రక్షించటం అంటే ఆ జీవుల స్వభావము నాశము కాకుండా, ఎవరెవరి జీవుల వారి స్వభావము అలాగే ఉండేటట్లుగా, మంచివాడు మంచివాడుగా, చెడ్డవాడు చెడ్డవాడుగా, రాజసుడు రాజసుడిగా ఉండే విధంగా రక్షిస్తాడు. ఎందుకంటే వారి గుణములను వారు కోల్పోతే, నాశమైపోతే ఆ జాతియే ఉండదు, సాత్విక జాతియే ఉండదు. ఉదాహరణకు వేప చెట్టు చేదు, పండ్లు కానీ కొమ్మలు కానీ మొత్తము. ఆ వేప చెట్టును నాశనం చేస్తే చేదు అనేదే లేకుండా పోతుంది. చేదు అనేటటువంటిది ఒక జాతి, ఒక గుణము. ఆ గుణాన్నే నాశనం చేస్తే ఆ గుణమే లేకుండా పోతుంది. అదేవిధంగా తీపి. కాబట్టి తీపి, చేదు, వగరు, చెడ్డవారు, మంచివారు, మధ్యస్థంగా ఉండేటటువంటి వారు, వీరందరినీ కూడా ఆ జాతులు నాశం కాకుండా వారి స్వభావాలను పోగొట్టుకోకుండా వారి స్వభావము అలాగే ఉండే విధంగా
రక్షిస్తాడు. అదే కాదుకొండిహ అంటే అది రక్షించటం అంటే భగవంతుడు ఈ జగత్తునందున్నటువంటి సమస్త జీవులను ప్రాణులను రక్షించటం అంటే. ఈ విధంగా లోపల బయట ఉండి వాడు రక్షిస్తూ ఉన్నా ಆದಿದೇವನು ಸರ್ವಜೀವರ ಕಾದುಕೊಂಡಿಹ ನೊಳಹೊರಗೆ ದುಃಖಾದಿಗಳು ಸಂಬಂಧವಾಗುವುದೇನೋ చిన్మయగే. ఆ దుఃఖము, బాధ, నొప్పి, ప్రాకృతమైనటువంటి ఈ గుణములు ఇవి భగవంతునికి సంబంధమవుతాయా అంటే వానికి అంటుకుంటాయా అంటే ఖచ్చితంగా అంటుకొనదు. ఎందుకంటే వాడు నిర్లిప్తుడు. ఎలాగా? అగ్నివలె. అగ్ని తనలో పడినటువంటి మంచి చెడు పదార్థాలను ఎలాగా కాల్చి భస్మం చేస్తుందో ఆ లోపములను దోషములను తాను అంటించుకొనదో, ఎలా తేజోమయమో అగ్ని, అదేవిధంగా భగవంతుడు కూడా ఏది ఆ లోపదోషములను ఆ గుణములను తాను అంటించుకొనకుండా నిర్లిప్తుడై తేజోమయుడై అగ్నివలే చిన్మయుడు జ్ఞానమయుడై భగవంతుడు ఉంటాడు. అది వాని యొక్క వైశిష్ట్యము. నమాం కర్మాణి లింపతీత్యాదేహే కర్మాదిభిః అని భగవద్గీతలో భగవంతుడు చెబుతాడు. నాకు ఏది కర్మలేపము, హరికి ఏ విధమైనటువంటి కర్మలేపము లేదు అని గీత యందు స్పష్టంగా ఉంటూ ఉన్నది. భగవంతుడు చెబుతూ ఉన్నాడు. నేను కర్మ చేసేటటువంటి జీవుల యందు నేను లోపల బయట ఉన్నా కానీ, ప్రాకృతమైనటువంటి ఈ జగత్తునందు లోపల బయట ఉన్నా కానీ నాకు ఏ కర్మ బంధములు లేవు. నాకు ఏది లోపదోషములు లేపము కాదు, నిర్లిప్తుడను. అదే సంబంధవాగువుదేను, సంబంధమవుతుందా, లేపమవుతుందా అంటే కాదు. ఎందుకు? వాడు చిన్మయుడు, జ్ఞానమయుడు, తేజోమయుడు అని భగవంతుని సర్వవ్యాప్తిత్వాన్ని చెబుతూ, భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడై ఈ జగత్తునందున్నటువంటి జీవులను తాను ఎలా రక్షిస్తూ ఉన్నాడు, ఆ లోపదోషములను తాను అంటించుకొనకుండా అనేటటువంటి విషయాన్ని ఇక్కడ కాద కబ్బిణ అనేటటువంటి ఉపమానాన్నిచ్చి జగన్నాథదాసుల వారు సుందరంగా హృద్యంగమంగా భగవంతుని వ్యాప్తిత్వ విశేషాన్ని వివరించారు అని చెబుతూ ఈ రోజుతో ఈ పద్యాన్ని ముగిస్తూ, రేపు మళల మನೆಗಳ ಮಾಡಿ ಮಕ್ಕಳು ಕೆಲವು ಕಾಲದಲಾಡಿ ಮೋದದಿ ತುಳಿದು ಕೆಡಿಸುವ ತೆರದಿ ಲಕುಮೀರಮಣ ಲೋಕಗಳ ಹಲವು ಬಗೆಯಲ್ಲಿ ನಿರ್ಮಿಸುವ ನಿಶ್ಚಲನು ತಾನಾಗಿದ್ದು ಸಲಹುವ ಎಲರುಣಿಯವೋಲ್ నుంగువగే ఎల్లిహుదో సుఖ దుఃఖ అనేటటువంటి పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.